అభివృద్ధి అంటేనే రోడ్లు అని చెప్పుకునే ప్రభుత్వాలు రోడ్లను విస్తరించడంలో విఫలమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో రోడ్ల అభివృద్ధికి నోచుకోలేదు. ఏండ్లు గడిచినా రోడ్ల విస్తరణకు మహర్దశ సంతరించుకోవడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం నుండి దుబ్బాకకు వెళ్లే మార్గంలో రోడ్డు గుంతలమయంగా మారినప్పటికీ 2 లేన్ల బీటీ నిర్మాణానికి నోచుకోవడం లేదు. మండల కేంద్రంలో విస్తరణకు నోచుకోని రోడ్ల అధ్వాన పరిస్థితులపై మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. పని చేసినావు దేనికని? నువ్వు అన్ని పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు. వీడు కొడుకు అంటావు, వాడు బిడ్డ అంటావు. వీడు కోడిగుడ్డు మీద ఈగలు వీకురా అంటే ఓనెన్ కోడు గుడ్డు మీద ఈగలు వీకుడే పీకుడు. రోడ్లు అంటేనే అభివృద్ధి అని చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వాలు కావచ్చు, రోడ్ల విస్తరణలో కానీ రోడ్ల ఏర్పాట్లో కానీ గత ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేసినప్పటికి కూడా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ హయాంలో కూడా బిల్లులకు నోచుకోవడం లేదు. అదేవిధంగా మంజూరైనటువంటి 14 కోట్ల రూపాయల మేర నిధులు కూడా దుర్వినియోగం చెందుతున్నాయి. దానిలో భాగంగా ఇక్కడున్న నిధులను ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండకు తరలిస్తున్న విమర్శలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఇదే క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ నుంచి దుబ్బాక రోడ్డుకు వెళ్ళేటువంటి రోడ్డు కూడా 14 కోట్ల రూపాయలు కూడా ఖమ్మము, మహబూబ్ నగర్, నల్గొండకు తరలించినట్టుగా వారు విమర్శలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో మనం ప్రస్తుతం ముస్తాబాద్ నుంచి దుబ్బాకకు వెళ్ళేటువంటి రోడ్లోనే ఉన్నాం. ప్రస్తుతం విజువల్ చూడొచ్చు. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో భాగంగా మనం ఏంటంటే బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే ఈ రోడ్డుకు సంబంధించిన కూడా విజువల్ చూడొచ్చు. మనం గుంతలతో కూడినటువంటి రోడ్లు కూడా అద్మానంగా కనబడుతున్నాయి. మరి ఇప్పటికి కూడా దాదాపు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఒక్కసారి కూడా దీన్ని పునరుద్ధరించిన దాఖలు లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇదే విజువల్స్ని చూస్తూ ఉంటే మనం గుంతలతో కూడుకున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోవడము విడ్డూరంగా ఉందని ఆరోపిస్తున్నారు. గుంతలతో పాటు రోడ్లు ఇప్పటికి కూడా 10 సంవత్సరాల నుంచి డబుల్ రోడ్డుకు అంటే దాదాపు ముస్తాబాద్ నుంచి దుబ్బాక వరకు నిధులు మంజూరైనాయి. వాటిలో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. అంటే నిధులు మంజూరు చేసినప్పటికి కూడా ప్రభుత్వము దుర్వినియోగం చేస్తూ రాజన్న సిరిసిల్లకు వచ్చినటువంటి నిధులన్నీ కూడా మహబూబ్ నగర్, నల్గొండ, అదేవిధంగా ఖమ్మంకు తరలించారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి 14 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిన రోడ్డు పనులు ఎందుకు దుర్వినియోగం అవుతున్నాయి, ఎందుకు చేపట్టలేకపోతున్నారనే అంశంపై ఇప్పుడు మనం స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేతలను అడిగి తెలుసుకుందాం. ఇది ముస్తాబాద్ నుండి దుబ్బాక వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. అయితే ముస్తాబాద్ నుండి ఇక్కడ మద్దికుంట తర్వాత మోయినకుంట వరకు ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కిందికి వస్తుంది. ఇది సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది. దీన్ని గతంలో కేటీఆర్ గారు, ఎందుకంటే ముస్తాబాద్లో దాదాపుగా అన్ని అభివృద్ధి పనులు కేటీఆర్ గారు చేసినారు. ఇక చివరిలో ఈ యొక్క రోడ్డును కూడా దాదాపు కంప్లీట్ చేద్దామని చెప్పి ముస్తాబాద్ నుండి మోయినకుంట వరకు 14 కోట్ల రూపాయలను వాళ్ళు 14 కోట్లకు రోడ్ల కొరకు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఆ పనులు కొంచెం లేట్ అయినాయి. ఈలోపు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి జీవో దీన్ని క్యాన్సిల్ చేసి ప్రత్యేకంగా దీనికి ఒక జీవో ఇచ్చిండు. జీవో ఇచ్చి ఈ యొక్క ముస్తాబాద్ నుండి మోయినకుంట పోయేటువంటి రోడ్డును క్యాన్సిల్ చేస్తున్నట్టు జీవో ఇచ్చి ఇటు కేటీఆర్ గారు కేటాయించేటువంటి డబ్బులను వారి సొంత జిల్లాలైనటువంటి నల్గొండకు తరలించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయినారు. ముఖ్యంగా ముస్తాబాద్ పట్టణాన్ని చూసినట్టయితే ప్రధాన రహదారిలో ఉన్నటువంటి హైమాస్ లైట్లు అయితేనేమి, రోడ్ల విస్తరణకు దాదాపు 20 కోట్ల పైచీలకు పెట్టడం జరిగింది. అలానే పెద్ద చెరువు, ముస్తాబాద్లో ఉన్నటువంటి పెద్ద చెరువుకు 7 కోట్ల రూపాయలతోటి దాన్ని మరమ్మతులు చేసి దాన్ని బాగు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దాదాపు ఒక 5-6 కోట్ల సీసీ రోడ్లు వేయడం జరిగింది. దాంతోపాటు ఒక 2-3 కోట్ల బీటీ రోడ్లు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే సంఘ భవనాల కొరకు దాదాపు ఒక 2-3 కోట్లు ముస్తాబాద్కే కేటీఆర్ గారు కేటాయించడం జరిగింది. ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో విధాలుగా కేటీఆర్ గారు ముస్తాబాద్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినారు. దాదాపు 100 నుంచి 120 కోట్ల రూపాయలను ఇక ముస్తాబాద్ పట్టణానికి వారు కేటాయించి ఈ యొక్క ముస్తాబాద్ పట్టణం అభివృద్ధిలో వారు ముఖ్య పాత్ర పోషించినారు. అదేవిధంగా చివరిలో మిగిలినటువంటి ఒక రోడ్ను కంప్లీట్ చేద్దామని
దీనికి 14 కోట్లు శాంక్షన్ చేస్తే ఈలోపు ఎలక్షన్ కూడా వచ్చింది. ఎలక్షన్ మూమెంట్ వచ్చేసరికి అది ఎలక్షన్ల తర్వాత కంటిన్యూ అవుతుంది, కంప్లీట్ చేస్తారు ఈ రోల్ అని మేము అనుకున్నాం. కానీ ఈలోపు ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కేటీఆర్ గారు ఏదైతే ఇచ్చిరో ఈ ఇచ్చిన రోడ్ను తీసుకుపోయి వేరే ప్రాంతాలకు తరలించడం చాలా సిగ్గుచేటు. ఈ యొక్క ప్రాంత ప్రజలుగా మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి మీద కూడా మేమందరం కూడా ఈరోజు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ గారు ఇంత అభివృద్ధి చేసి ఈ చివరిలో మిగిలినటువంటి రోడ్డుకు డబ్బులు శాంక్షన్ చేసిపోతే ఈ రోడ్డును తీసుకుపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముస్తాబా ప్రజలు కూడా అంటా ఉన్నారు. ఇప్పుడు మేము ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ నాయకులను అయితేనేమి కాంగ్రెస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కోరుతా ఉన్నాం, దయచేసి ప్రాంతాల అభివృద్ధి కొరకు మీరు పాటుపడండి తప్ప వారు ఏదైతే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మహబూబ్ నగర్ జిల్లా, అక్కడ నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందితే మీరు దిక్కులు చూసుకుంటూ ఉండకుండా ఉండాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇట్లా కోరుతా ఉన్నాం. దయచేసి ఆ ప్రాంతంతో పాటు మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా మీ యొక్క కృషి ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ కోరుతా ఉన్నాం. ఈరోజు చాలా బాధాకరం. రానున్న రోజులలో ఈ రోడ్డు త్వరగా మళ్ళీ ఎట్లయితే దీన్ని క్యాన్సిల్ చేసిరో అదేవిధంగా ఈ రోడ్డుకు మళ్ళా జీవో ఇచ్చి 14 కోట్ల రూపాయలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ స్థలాలు పోతున్నాయో వాళ్ళకు కూడా కొద్దిగా ఆర్థికంగా అండగా నిలిచే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడాలి. లేని పక్షంలో ప్రజల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజల కొరకు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా సిద్ధమవుతాం యుద్ధానికి. కాంగ్రెస్ పార్టీతో కానీ రేవంత్ రెడ్డి గారితో కానీ యుద్ధం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో మన ప్రాంతం అభివృద్ధి కొరకు ఏ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక ముందు చేసినా ఇక్కడ ప్రాంత ప్రజలుగా ఇక్కడి బిడ్డలంగా మేము ఊకుండే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క దుబ్బాక మరియు ముస్తాబాద్ డబుల్ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చిరకాల వాంఛ అయినప్పటికీ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఏ రోడ్డు శాంక్షన్ అయినా కూడా అభివృద్ధి చేసేటువంటి దిశలో కేటీఆర్ గారు ముందడుగు పోతే నిధులన్నీ నీ నియోగవర్గానికేనని చెప్పేసి ఆ రకంగా అభివృద్ధి చేస్తే ఆ రకంగా బదనాం చేసిరు. దాంతోపాటుగా ఈరోజు కష్టపడి అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క రోడ్ను అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఇది ఒక దుబ్బాక రోడ్ ఏదైతే ఉందో అది డబుల్ రోడ్ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార అభివృద్ధి రవాణా మెరుగుపడి వ్యాపార అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా డెవలప్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోని ఈ యొక్క డబుల్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. 14 కోట్ల రూపాయలతో ఇట్టి డబుల్ రోడ్ను శాంక్షన్ చేస్తే ఈరోజు ప్లేట్లో అన్నం ఎత్తేసినట్టుగా తినే ఇస్తరాకును గుంజుకున్నట్టుగా మొన్న ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన యొక్క కేవలం హంగబలంతో ఇక్కడ శాంక్షన్ చేసినటువంటి రోడ్డును ఇక్కడ అభివృద్ధి చెందొద్దు, ఇక్కడ ప్రజలు నాశనం కావాలనేటువంటి ఒక అక్కస్తో, ఎందుకంటే ఇక్కడ రోడ్డు మంచి అయితే ప్రజలు డెవలప్ అవుతున్న ఒక అక్కస్తో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని జీవోను రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని తన నల్గొండ జిల్లాకు తరలించకపోయిండు. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు వెంకటరెడ్డి గారు కలిపి చేసినటువంటి కుట్ర సిరిసిల్ల ప్రయాణికం మీద సిరిసిల్ల దుబ్బాక నియోజకవర్గానికి సిరిసిల్ల నియోజకవర్గానికి ఇది ఒక బార్డర్, ఇది ఒక మెట్టు. ఈ యొక్క ఇది డెవలప్ కాకపోవడం అనేది చాలా శోచనీయం. కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ఎన్నో 100 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకున్నాం. కానీ అందులో భాగంగానే దీన్ని కూడా శాంక్షన్ చేసి ఈ యొక్క రోడ్డును అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఆలోపే గవర్నమెంట్ పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు వచ్చినటువంటి గవర్నమెంట్ మా మీద దండయాత్ర చేసి మా యొక్క ప్రయాణికంపై దండయాత్ర చేసి తీసుకునే మాట వాస్తవం కాదా అనేటువంటి మాట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత 14 కోట్ల రోడ్లు తీసుకుపోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అసలు ఒక్కరు కూడా స్పందించరు, అసలు దీని గురించి ఎవ్వరు కూడా మాట్లాడరు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు వీకురు అంటే ఓనెన్ కోడు గుడ్డు మీద ఈకలు వీకుడే పీకుడు అంటే ఇట్లాంటి విషయాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, అట్లాగే కార్యకర్తల మీద ఉంది. మేము అనేది ఏంటంటే ఇది రోడ్ అయితే ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక బీజేపీలో బాగుపడరు. ఇక్కడ రోడ్ అయితే ఇక్కడి ప్రయాణికం బాగుపడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగం కానీ వ్యాపార రంగం కానీ అన్ని రకాల వృద్ధి చెందుతుంది. ఇక్కడ రవాణా వ్యవస్థ మెరుగుపడితే రైతాంగం తమ యొక్క ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో రోడ్ చేస్తే వచ్చినటువంటి రోజును తెచ్చేటువంటి మోకం లేని ఈ నాయకత్వం ఏదైతే ఉందో గుంజుకునేటువంటి
ఆస్కారం ఉందని చెప్పేసి కూడా దీన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంటు అది ఎట్లుందనంటే నిమ్మకి నీరెట్టినట్టుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే మేము 1.8 అన్ని ఓట్లతోటి మేము ఓడిపోయినాం. కాకపోతే వాళ్ళ కసితోటి వాళ్ళ ఉన్నటువంటి విధానంతో మమ్మల్ని తొక్కేయాలనే ఆలోచనతో కొంతమంది అక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అని ఇంకేవలో అని ఇవన్నీ జరిగే విధానం ఎట్లుందనంటే కాంగ్రెస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీని తొక్కేయాలని చూస్తుంది 100%గా. ఇప్పుడు దుబ్బాక నుంచి ముస్తాబాద్ వరకు ఈ రోడ్ 14 కోట్లకు శాంక్షన్ అయింది. దీన్ని తీసుకుపోవడం ఎంతవరకు మంచిది, సమంజసం? అది కాదు. విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్కు పేరు వస్తుందనే ఆలోచన విధానంతో వీళ్ళందరూ ఏం చేశారు, ఇక్కడ తీసుకుపోయి ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి వెంకటరెడ్డి అనేటైనే ఈ రేవంత్ రెడ్డి అనేటైనే వాళ్ళ కాన్స్టిట్యున్సీని బాగు చేసుకోవడానికి వాళ్ళు అధ్యక్షులు తప్ప ఇక్కడ ఉన్నటువంటి విధానాన్ని వాళ్ళు అధ్యస్తున్నారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఏంటి తెలుసా, పొద్దుగా లేస్తే బీజేపీని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి అనే ఆలోచన విధానం తప్ప వీళ్ళు ఈ రాష్ట్రాన్ని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీని బాగు చేయాలనే విధానం ఎక్కడ కూడా లేదు వాళ్ళకు. ఇచ్చింది ఏమున్నది, నువ్వు చేసేది ఏమున్నది? అవు ఇది ఇచ్చినా అది ఇచ్చినా అన్నావు. పాత నిధులు నువ్వు కరెక్ట్ పని చేయమని చేస్తలేవు. కాళేశ్వరం కూలి పీకింది అన్నావు, ఇవరకు మా చెరువు అయితే నింపలేదు, మా పంటలు అయితే వండతలేవు. అవు ఉన్నాయి, బీళ్ళు ఉన్నాయి, పొలాలని బీళ్ళు ఉన్నాయి. ఇవరకు కేసీఆర్ ఉంటే ఇవరకు నాట్లు అయిపోయినాయి మాకు ఇప్పుడు నీళ్ళు లేవు, తాగదామంటే నీళ్ళు కూడా లేవు. మరి వచ్చి ఏమి నాయకుడు ఏమన్నా వచ్చి మాట్లాడిండా? మీరేమన్నా చేసిర్రా? వచ్చి నువ్వు ఎక్కి ఎన్ని రోజులు అవుతుంది, ఆమె ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది, నువ్వు ఏ పని ఏం చేసినావు? ఆడోళ్ళకి బస్సు పెట్టినావు నువ్వు, వాళ్ళు సంబరంగా పోతుర్రు. ఆడోళ్ళు ఎందుకు అంటే మంచి మొగుడు కొట్టంగానే మంచి బస్సు ఎక్కుతుంది, అది పోయి 5 రోజులు పడుతుంది. విన్నా నీకు అవన్నీకి ఎందుకు? నువ్వు ఇచ్చిన హామీలు రైతు బంధు అన్నావు, ఈ బంధు అన్నావు, ఏది ఇవరకు చేసింది ఏముంది? నువ్వు ఇవరకు రైతు రుణం ఏమి వేసినావు? ఏమని వేసినావా నువ్వు? ఇవరకు వేయలేదు. ఆ మాట తిత్తున్నావా? ఎవరు తిత్తలేడు. మరి ఎందుకే నీకు ప్రభుత్వము? కానీ కేసీఆర్ బాగా మాట్లాడిండు, వేసిండు. అదే రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ వాడు సంవత్సరానికి 4 సంవత్సరాలు చేసిండు కేసీఆర్. విన్నా 5 సంవత్సరాలు చేసిండ్రు, సంతోషపడరు. మరి నువ్వు అది కూడా లేదు కదా, నువ్వు చెత్త నువ్వేం చేసినావు? ఒక రోజు లేదు, ఏం చేసినావు? నువ్వేమైనా చేసినావా? ఇప్పటికి ఏదైనా పని చూపించినావా? కర్నూలు డిస్ట్రిక్ట్లో ఏదైనా పని చూపించినావా? ఏ డిస్ట్రిక్ట్లో ఏదైనా పని చూపించినావా? నీ నల్లగొండ డిస్ట్రిక్ట్లో పని చూపిస్తున్నావు. ఎవరు చూపిస్తున్నావు? నీ డిస్ట్రిక్ట్లో మీ వాళ్ళని చూపిస్తున్నావు. మా తెలంగాణకి ఏమైనా చూపించినావా? నేను రావు. తెలంగాణ అంటే అది తెలంగాణ, ఇది తెలంగాణనే. కానీ నీ జిల్లాలో నువ్వు చూపించుకుంటున్నావు. సిరిసిల్ల జిల్లాకి ఏదైనా పని చూపించినావా? ఇప్పటి వరకల్లా ఏదైనా పని చూపించినావా? సిరిసిల్లకు పోతే ఇప్పుడు ఉసుకపోతే కూడా రూపాయి వేయలేదు. అవు నా బండి నడిపించింది, ఇవరకు నీ కన్నడ పట్టుకుంటూ రూపాయి వేయలేదు. నువ్వు ఏ పని చేసినావు? దేనికని నువ్వు అన్నీ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు. వీడు కొడుకు అంటావు, వాడు బిడ్డ అంటావు, వీడు అంటావు, అవు వీడు అల్లుడు అంటావు. మరి నీదేది చూపి నాకు. ఇదే రోడ్డు విస్తరణ పనులు కానీ అభివృద్ధి పనులకు సంబంధించి ఇక్కడ స్థానిక ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి రైతు చౌల మల్లేశం గారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని తెలుపుతారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోడ్డుకు బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి స్థానికంగా ఉన్న మినిస్టర్ అప్పుడు కేటీ రామారావు గారు 14 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందరూ అప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కూడా, ఈ రోడ్డు పొడి నడిచేటోళ్ళు కూడా, ఈ ఊరిలో ముస్తాబాద్ గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషపడ్డారు. కానీ వర్క్ స్టార్ట్ అయ్యే సమయంలో టెండర్ అయిపోయాక కూడా ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే 14 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి కొడంగల్ మహబూబ్నగర్ దిక్కు మళ్లించడం ఇది దురదృష్టకరం అని చెప్పి ఇక్కడ రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోడ్డుకు నైట్ పూట ఇప్పుడు ముస్తాబాద్ టు దుబ్బాక ఎక్కువ శాతం నడిచే లారీల రవాణా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోడ్డును కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అనవసరంగా దీనికి కావాలనే కక్ష కొద్దిగా తీసుకుపోయాడు మహబూబ్నగర్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసిరని చెప్పి దీన్ని మేము అందరం కలిసి ఇక్కడ నుంచి ఏరియా నుంచి వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మళ్ళీ దాన్ని యథావిధిగా అదే ఫండ్ రిటర్న్ తెప్పించి రోడ్డు వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
ఇదే రోడ్డు విషయమై రోడ్డు విస్తరణలో అనేక రకాలుగా ప్రయత్నించినప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరి రోడ్డు విస్తరణలో ఇల్లు కానీ స్థలాలు కోల్పోయినటువంటి వారికి కూడా నష్టపరిహారం కింద అందిస్తామని, వాళ్ళకు నష్టపరిహారం అందించే దిశగా కృషి చేస్తామని చెప్తున్నారు. అన్నీ ఉన్నా అల్లు నోట్ల చర్య అన్నట్టుగా ఈ రేవంత్ సర్కారు ప్రవర్తిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో రాజశేఖర్, రాజన్న సిరిసిల్ల.